కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు చెందిన రైతు రమేష్ ప్రకృతి వ్యవసాయం ద్వారా కేవలం 20 సెంట్లలో 20 రకాల పంటలు సాగు చేస్తున్నారు. తీగ జాతితో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కూలీలపై ఆధారపడకుండా కుటుంబ సభ్యులతో పంటలు సాగు చేస్తున్నారు. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని నాటుతామని తెలిపారు. ఎరువులు, పురుగుల మందులను వాడకుండా సొంతంగా గణ జీవామృతం వంటి కషాయాలు తయారు చేసుకుని వాడుతున్నారు. కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రకాలను సాగు చేస్తూ నెలకు సుమారు 10,000 వరకు ఆదాయం పొందుతున్నారని రైతు రమేష్ వివరించారు. ఎన్ఎంఎన్ఎఫ్ ద్వారా గ్రాంట్ మాకు ₹1,00,000 రావడం అనేది. నమస్కారము. నా పేరు సివి రమేష్. మాది గూడెం చెరువు గ్రామము. మాకు ఎకరా 2 సెంట్లు భూమి ఉన్నది. మేము వ్యవసాయము దాదాపు 12 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం కింద గత 5 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము అప్పుడు కూరగాయల సాగు, ఏకవాలి పంటలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటే కన్నా కాలానుగుణంగా మనము కిచెన్ గార్డెన్ ఏటీఎం మోడల్ అని ఒక పద్ధతులతో వేయడం జరుగుతుంది. మాకు ఉండే పొలంలో 20 సెంటర్లో 20 రకాల కూరగాయలు, ఆకుకూరలు వేయడం జరిగింది. ఆకుకూరలలో చుక్కకూర, గోంగూర, తోటకూర, పాలకూర, కూరగాయలలో మిరప, వంగ, టమోటా, ఈ విధంగా గడ్డ జాతి మొక్కలలో ఉల్లి, పసుపు, తీగ జాతి పరంగా గుమ్మడి, కాకర, బీర, సొర్ర ఈ విధంగా వేసుకోవడం జరిగింది. చుట్టూ బార్డర్ కాపుగా జొన్న, జనుము విత్తనాలు కూడా వేసుకోవడం అయినది. ఈ పద్ధతులతో ఎందుకంటే మొదటగా 15 రోజుల నుంచి అవి రాబడి రావడం జరుగుతుంది. ఆదాయం కూడా రావడం జరుగుతుంది. దాదాపు 6 నెలల వరకు ఉంటది. ఈ గింజలన్నీ మన నాటు రకాలతోనే ఈ విత్తన శుద్ధి చేసుకొని, బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు బీజామృతంతో మేము జీవామృతం గాని పారించడము, ఒకవేళ జీవామృతాన్ని పిచికారీ చేయడం కూడా జరుగుతుంది. అంతకు ఎక్కువగా రొంత పురుగు అట్లా ఉంటే కన్నా మేము నీమాశ్రం గాని కషాయాల వరకు ఇది చేసుకుంటాము. మేము ఎక్కువగా ఈ మిగిలిన వరి లైన్ సోయింగ్ గా వేసుకున్నాము. ఈ పద్ధతులతో చేసుకోవడం వల్ల మాకు దాదాపు 5,000 నుంచి 8,000 రూపాయలు తక్కువ ఖర్చు రావడం అవుతుంది. రసాయనాలలో అయితే కన్నా ఎక్కువ పురుగు మందులు, ఆరోగ్యాలు చెడిపోవడం గాని ఎక్కువ పెట్టుబడులు కావడం జరుగుతుంది. అందుకే ఈ పద్ధతులతో కాకుండా మనము ప్రకృతి వ్యవసాయం కింద చేసుకొని మేము ఎలాంటి జీరో రసాయనం లేకుండా ప్రకృతి వ్యవసాయం కిందనే మేము చేసుకొని పంటలు కూడా పండించుకోవడం జరుగుతుంది. నేషనల్ పరంగా మాకు BRC సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంతో మాకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మేము సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.